ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తానండి. మీ అందరి నిమిత్తమై నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటామన్నాము. అన్నిటికీ మించి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుని సమయాన్ని తీసుకుని చదివి ఉన్నపాటిగానే ప్రార్థించడానికి కూడా దేవుడు చక్కటి అనుమతిని కూడా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కానీ గమనిస్తే అంతా కూడా ప్రతికూలంగానే కనబడతా ఉంది. 100% కూడా దేవుని యొక్క రాకడ సూచనలన్నీ కూడా స్పష్టమైన రీతిలో బయలుపరచబడతా ఉన్నాయి. కళ్ళకు కట్టేట్టుగా మనందరికీ కూడా దేవుడు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక ప్రక్కన పెడితే నేను ఎంతో కాలం నుంచి చెప్పేటువంటి ఏకైక మాట ఏంటంటే, ఈపాటికే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు పుట్టాడు, ఈపాటికే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు మన మధ్యన సంచరిస్తున్నాడు, ఈపాటికే నాకు తెలిసినంత వరకు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి వినాశనాలన్నిటినీ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి వచ్చేటువంటి సమయానికి ఆ సమయం కొంత తీసుకునే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అడ్డగించినటువంటి ఆత్మ ప్రక్కకి వెళ్తుందో, వాడికి అవకాశం ఇస్తుందో, ఇంకా వాడు ఆగకుండా ప్రపంచానికి ఒక పెద్ద పీస్ డీలర్గా, శాంతి మూర్తిగా, ప్రపంచ నాయకుడిగా, ఒక పెద్ద హీరోగా పరిచయం అయ్యేటువంటి అవకాశం దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశానండి. అయితే ఈ రోజున ఒక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, దుష్టుడు, హంతకుడు, అన్నిటికీ మించి చాలా చాలా పైశాచిక ఆనందాన్ని పొందుకునేటువంటి ఒక మంచివాడిలా కనబడేటువంటి దుర్మార్గుడి గురించి చెప్పాలనుకుంటా ఉన్నానండి. అయితే నేను ఈ విషయాన్ని విన్న తర్వాత నేనైతే లిటరల్లీ ఐ వాజ్ సో షాక్డ్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఈ వీడియో రికార్డ్ అవుతున్నటువంటి సమయంలో టైం ఎంతో తెలుసా? మీరు నమ్మండి నమ్మకపోండి, అర్ధరాత్రి 2:35 జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను మీటింగ్ పూర్తి చేసుకుని, చాలా సుదీర ప్రాంతంలో మీటింగ్ పూర్తి చేసుకుని రావడానికి సమయం అయింది. అయితే రావడంతోనే ఆ బ్లాజర్ ఓపెన్ చేసి అలా కూర్చొని ఒకసారి ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ చూసే ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా షాక్ అయ్యేటువంటి విషయాలు ఎన్నో విన్నాను. అయితే అందులో ఒక విషయం ఏంటంటే, నేను కొన్ని నెలల నుంచి కూడా ఈ విషయం మీద స్పందిస్తున్నానండి. ఏమనంటే, ట్రంప్ గారికి బద్ధశత్రువు ఎవడన్నా ఉన్నాడంటే, ట్రంప్ గారి యొక్క పతనాన్ని చాలా ఎక్కువగా కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అసలు ట్రంప్ ప్రెసిడెంట్గా పొరపాటును కూడా ఎన్నుకోబడకూడదు, ప్రెసిడెంట్గా ఆ వ్యక్తి అసలు ప్రామిస్ కూడా చేయకూడదు అని 1000 కళతో ఎదురు చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి బరాక్ ఒబామా అండి. అందులో ఏ సందేహం లేదు. బరాక్ ఒబామా ఎన్నో రకాలైనటువంటి సందర్భాల్లో ట్రంప్ గారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తి కూడా ఈ వ్యక్తే. ఎందుకంటే ట్రంప్ కానీ అధికార పార్టీలో ఆయన కానీ అధికారం పొందుకుంటే వీళ్ళ జాతకాలన్నీ బయట పెట్టేస్తారని పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే ఎన్నో విధాలుగా ఆయన ఏదో రకంగా దూరం చేయాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మాత్రం ఆ విధంగా ఆయన ఎత్తుపట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ గారు ఒక న్యూస్ని విడుదల చేశారండి. చాలా నాకైతే పిచ్చ షాక్ అనిపించింది. ఎందుకంటే ఆయన పోస్ట్ చేసినటువంటి పోస్ట్లో బరాక్ ఒబామా గారి యొక్క ఫోటోని పెట్టి అరెస్ట్ హిమ్ అని పెట్టారు. ఇది చాలా నెలల నుంచి ట్రంప్ గారు ఒబామా గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏయో ఉన్నాయి, మధ్యలో ఏయో జరిగి ఉండొచ్చు, ఏయో రకాలైన విభేదాలు, చిన్న చిన్న కేసెస్ ఏమన్నా ఉన్నాయేమో అని అనుకున్నాను. కానీ బరాక్ ఒబామా అనేటువంటి వ్యక్తి ఎంత క్రూరుడో, ఎంత భయంకరమైనటువంటి నరహంతకుడో, అన్నిటికీ మించి ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా బలం పుంజుకుంటున్నాయి అంటున్నాను. ఎందుకంటే ఈ విషయం నేను విన్న తర్వాత యాంటీ క్రైస్ట్ బరాక్ ఒబామాయే అని నేను అనట్లేదు, కానీ అయ్యి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి సేవకుడిగా నేను ఈ విషయాన్ని అయితే చెప్పగలను. మేబీ ఈయన కానీ ఖచ్చితంగా ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తాడని చెప్పాను. బరాక్ ఒబామా అయ్యి ఉండొచ్చు అని చెప్పి 4 years నుంచి కూడా చెప్తున్నాను. లేదా మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ వ్యక్తి అయ్యి ఉండొచ్చు అనేటువంటి విషయం అటు ఇటుగా. కానీ ఈ వ్యక్తి మీద మాత్రం కొంచెం ఎక్కువ అభిప్రాయం, కొంచెం ఎక్కువ నమ్మకం. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క చేష్టలో, ఈ వ్యక్తి యొక్క మాటలో, ఈ వ్యక్తి యొక్క కుయుక్తులు ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా చాలా డేంజరస్ ఫీల్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది కదా.
ట్రంప్ గారు ఒకసారి వార్నింగ్ ఇస్తేనే కాంప్రమైజ్ అయినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ట్రంప్ గారు చెప్పినటువంటి మాటని ఏదో స్టార్టింగ్లో కొంచెం కొట్టిపాడేసినా సరే ఆలోచించుకొని ట్రంప్ గారి యొక్క మాటను గౌరవించి సరెండర్ అయినటువంటి దేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇరాన్ విషయంలో చూస్తే వాళ్ళు చాలా ఫినాన్షియల్గా వీక్ పర్సన్స్ అండి. వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటేనే కానీ ఆర్థికంగా వాళ్ళ యొక్క దేశాన్ని నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశం అది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫినాన్షియల్గా చాలా డ్రాప్ అయినటువంటి దేశం ఏదన్నా ఉందంటే ఇరానే. అయితే ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నా, ఇన్ని అవకాశాలు ఇస్తున్నా, ఇన్ని వార్నింగ్స్ ఇస్తున్నా, అసలు వీళ్ళ మొండితనం ఏంటి, వీళ్ళ ధైర్యం ఏంటి, అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో అని చెప్పి చాలా సందర్భాల్లో నేను కూడా మాట్లాడాను. ఇరాన్ ఎంత మొండిగా ప్రవర్తిస్తుంది ఏంటి, అసలు వాళ్ళ దగ్గర అంత అటాక్ చేసేటువంటి క్యాపబుల్ మిజైల్స్ లేవు, లాంగ్ రేంజ్ మిజైల్స్ లేవు, వాళ్ళ దగ్గర అంత మనీ అనేది లేదు, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి దేశస్తులు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేసే అంత పరిస్థితులు కూడా లేదు. కానీ ఇన్ని అవకాశాలు ట్రంప్ గారు ఇస్తున్నా ఎక్కడ బెండ్ అవ్వట్లేదేంటి, ఎక్కడ ఆగట్లేదేంటి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీళ్ళు ముందుకు రావట్లేదేంటి అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఒక న్యూస్ చూసిన తర్వాత నా మైండ్ అయితే ఒకసారి ఫ్రీజ్ అయిపోయిందండి. ఎందుకని అంటారా, ఒబామా అనేటువంటి దుర్మార్గుడు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ మిలిటరీ ఒఫీషియల్స్తో సంప్రదింపులు చేస్తున్నాడంట. ఏమైనా తెలుసా, అది బయటకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్లో బయటకుని వచ్చింది. ఏమనంటే ట్రంప్ ఎన్ని విధాలుగా కాంప్రమైజ్ చేయాలనే ప్రయత్నాలు చేసిన, ట్రంప్ ఎన్ని విధాలుగా ఈ యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నాలు చేసిన, మీరు ఎక్కడ కూడా ఆగకండి, మీరు ఎక్కడ కూడా ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకండి, వాడు ఏది చేయాలనుకుంటే చేయనివ్వండి, అది ఎంతో దూరం వెళ్ళినా పర్లేదు, మీరు మాత్రం ఆ వ్యక్తి తీసుకుని వచ్చేటువంటి ఏ కాంప్రమైజ్ డీల్కి కూడా యాక్సెప్ట్ చేయకండి అని చెప్పి ఇరాన్ మిలిటరీ అఫీషియల్స్తో బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించేటువంటి వ్యక్తి బరాక్ ఒబామా అని తేలింది. అంటే ఈ వ్యక్తి పొర్రపాటును కూడా ట్రంప్కి సరెండర్ కాకండి, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చినా, మళ్ళీ ఇంకొక వార్త కూడా నేను అంటే పూర్తిగా ట్రంప్ ఇరాన్ మీదకి వచ్చి నాశనం చేసేటువంటి ఫైనల్ స్టేజ్కి వచ్చినా సరే ఆ వ్యక్తికి మాత్రం సరెండర్ అవ్వకండి, పొరపాటును కూడా ఆ వ్యక్తి యొక్క ఏ మాటకే కూడా మీరు లోబడకండి అని చెప్పి వెనకాల నుంచి ఆపుతూ, వెనకాల నుంచి వీళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ పీస్ అవ్వకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే బరాక్ ఒబామా అంటే. చూడండి ఎంత భయంకరమైన దుర్మార్గుడో. వాడు ప్రభుత్వం అధికారంలో లేదు, వాడికి పవర్ అనేటువంటిది లేదు, అయినప్పటికీ కూడా చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వెనకాల జరిగిస్తూ ఉన్నాడో. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం చెప్పమంటారా, ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కొరకై ఒబామా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని $1 బిలియన్ ఇరాన్కి ఫండ్ చేశాడంటే ఈ వ్యక్తి. ఎవడు, ఈ బరాక్ ఒబామా అనేటువంటి వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్కి కొన్ని వేల బిలియన్లు ఫండింగ్ ఇచ్చాడు. దేనికోసమో తెలుసా, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం కోసమే. ఎంత షాకింగ్ విషయమో చూడండి. ఇది ఫస్ట్ విషయం. రెండవది, ఇప్పుడు బరాక్ ఒబామా ప్రెసిడెన్సీ అయిపోయిన తర్వాత ఆయన పోటీ చేసే అవకాశం లేదు, థర్డ్ టైం చేసే అవకాశం లేదు. బైడెన్ నిలవబడ్డాడు. బైడెన్ కూడా ఆయన పార్టీకి సంబంధించిన వాడే. బైడెన్ అధికారంలో ఉండగా ఫ్రీజ్ అయినటువంటి ఎన్నో వేల $1 బిలియన్ మళ్ళీ ఇరాన్కి ఫండ్ చేయడానికి వెనకాల నుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తి బరాక్ ఒబామా అంటే ఎంత భయంకరుడో చూడండి. ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి పూర్తిగా నిర్మూలన చేయాలి, పూర్తిగా లేకుండా చేయాలి, వాటి వల్ల ప్రపంచానికి భయంకరమైనటువంటి ప్రమాదం పొంచుంది, కాబట్టి వాటన్నిటినీ సరెండర్ చేయండి అని చెప్పి ఇక ట్రంప్ గారు, మిగిలిన మన మోడీ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం కొరకే వెనకాలండి ఫండ్ చేసినటువంటి దేశం అమెరికా, పైగా ఈయన ప్రెసిడెన్సీలో. పైగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఉగ్రవాదుల యొక్క గ్రూప్స్కి ఈ వ్యక్తి ప్రెసిడెన్సీలో ఫండింగ్ వెళ్ళిందంట. ఇవన్నీ బయటికి లాగుతున్నారు. ఇవన్నీ సరిపోతాయండి, చిన్న సరిపోద్ది. ఈయన ప్రెసిడెన్సీలో ఉండగా ఈయన చేసిన నేరాలు ఘోరాలలో ఎన్ని వెతికినా ఆయన జైల్లో పెట్టడం తథ్యం. అయితే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్లో అన్నిటికీ మించి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇచ్చే విషయంలో ఆయన హస్తం ఉందని బయటపడిపోయింది. కాబట్టి ఈ వ్యక్తిని ఏ సమయంలో అయినా సరే ట్రంప్ గారు అరెస్ట్ చేయించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక ఎత్తు అయితే, బరాక్ ఒబామా కానీ అరెస్ట్ అయితే
అప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఊహలు కూడా అందవండి. పూర్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలు అప్పుడు డైరెక్ట్గా అమెరికాని కానీ చుట్టుపక్కల దేశానికి కానీ తప్పకుండా అటాక్ చేస్తాయండి. ఎందుకంటే ప్రపంచంలో కనబడేటువంటి ప్రతి ఉగ్రవాద సంస్థలకి కూడా అతి పెద్ద ఫ్యాన్ ఎవరు ఉన్నారంటే ఒబామా. ఒబామాకి ప్రతి ఉగ్రవాద సంస్థ కూడా ఫ్యానే. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళ సొంత బ్రదర్, వాళ్ళ రక్త సంబంధికుడైనటువంటి మాలిక్ అనేటువంటి ఆయన కజిన్ బ్రదర్ రీసెంట్ డేస్లో బయటకు వచ్చి చెప్పాడు, ఒబామా అంత క్రూరుడు అమెరికా ప్రెసిడెన్సీలో ఎప్పుడు కూడా నిలవబడలేదు. అంత క్రూరుడు, అనేక మంది రక్తాన్ని త్రాగినటువంటి దుర్మార్గుడు, అనేక మంది అర్ధాంతరంగా మరణించడానికి కారణమైనటువంటి వ్యక్తి సొంత పిన్ని, సొంత తమ్ముడు ఫినాన్షియల్గా ఇబ్బందులో ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసినటువంటి ఒక దుర్మార్గుడి వ్యక్తి అని చెప్పి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే సౌత్ ఆఫ్రికా, నైజీరియా విషయంలో కూడా వాళ్ళందరూ కూడా స్టార్వింగ్ చేయడానికి, వాళ్ళందరూ కూడా ఆకలి దప్పుకులతో సతమతం అయిపోవడానికి కూడా కారణం ఈ వ్యక్తి అంట. అలా చెబుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు బరాక్ ఒబామా అనేటువంటి వ్యక్తి అమెరికాలోనే పుట్టలేదు. ఆ వ్యక్తి కెన్యా దేశస్థుడు. ఆ వ్యక్తి 100% ముస్లిం అని చెప్పి ఆ వ్యక్తి బహిరంగంగా తెలియజేశాడు. ఈ విషయం బయటపడిన తర్వాత లాస్ట్ డేస్లో చాలా కాలం క్రితం ఒబామా మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా వీడియోస్ అన్నీ కూడా బయటికి లాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఒబామా స్టార్టింగ్ నుంచి కూడా క్రైస్తవ వ్యతిరేకి, స్టార్టింగ్ నుంచి కూడా అమెరికా పతనాన్ని కోరేటువంటి వ్యక్తి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అమెరికా ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ, ఇట్ బిలాంగ్స్ టు ఇస్లామిక్ కంట్రీగా మన దేశాన్ని మార్చాలి అనేటువంటి నినాదాలు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా బలంగా బయటికి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తిని కానీ నిజంగా ట్రంప్ అరెస్ట్ చేస్తే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మాటని, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ట్రంప్ కానీ బరాక్ ఒబామాని అరెస్ట్ చేస్తే ఆ క్షణం తర్వాత నుంచి జరిగేటువంటి పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటాయండి. ఎంత దారుణమైన రీతిలో ఉంటాయంటే అంత దారుణంగా ఉంటుంది. పైగా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఒక బైసెక్షువల్ అని. వాట్ ఇట్ మీన్స్ అంటే అది అటు లేడీస్తో ఇటు జెంట్స్తో కూడా సంభోగించేటువంటి తత్వం కలిగిన వాడు ఈ వ్యక్తి పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా స్త్రీగా చాలామందికి పరిచయం చేశాడు. కానీ కాదు ఆ వ్యక్తి ఒక మగాడని చెప్పి వాళ్ళ బంధువులు కూడా ఈ రీసెంట్ డేస్లో కూడా చెప్పారు. ఇవన్నీ కూడా అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాయి అనుకోండి. కానీ వీడు చేసిన పని ఏంటంటే, ఇదంతా ఉచ్చంతా బిగిసిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒబామా యూకేలో ఒక పెద్ద మ్యాన్షన్, ఒక పెద్ద హౌస్ అనేటువంటిది కొనుక్కొని చాలా 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 డబ్బుని అక్కడ తీసుకుని వెళ్ళి దాచిపెట్టినట్టుగా కూడా కొన్ని సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వార్తలు. ఏదైనా అంటే నేను 100% నేను చెప్పట్లేదు, కానీ మేబీ యాంటీ క్రైస్ట్ ఒబామా అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి సేవకుని మాత్రం నేను చెప్తున్నాను. అయి ఉండొచ్చు, 100% అని కాదు. ఎందుకంటే అది చెప్పాలన్నా సరే కొంతమందిని బట్టి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి కానీ చూస్తే వచ్చేటువంటి ఆ క్రూర మృగమును చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపడుదురు అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి రావడాన్ని బట్టి ఆశ్చర్యపడుతుందంట, ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడుతుంది. ఏంటి, మళ్ళీ ఈ వ్యక్తి బయటకు వచ్చాడా, ఈ వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చాడా, ఈ వ్యక్తి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టుకున్నాడా, ఈ వ్యక్తి బయటికి రావడం ఏంటి, ఈ వ్యక్తి పొరపాటును కూడా బయటకు వచ్చే అవకాశం లేదు కదా అని చెప్పి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా నివ్వెరిపోయి ఆశ్చర్యపోతారంట. అలాంటి ఎంట్రన్స్ ఉంటుంది యాంటీ క్రైస్ట్ది. ఏమో ఒకవేళ ఈ వ్యక్తే అయితే సంఘం ఎత్తబడేటువంటి కాలం ఈ కాలం అయితే సంఘం ఎత్తబడితే ఈ వ్యక్తి కానీ ఒకవేళ శిక్షకు అర్హుడయ్యి అరెస్ట్ చేయబడితే ఈ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద నాయకుడిగా, ఒక పెద్ద శాంతిమూర్తిగా ప్రపంచానికి పరిచయం అవుతాయి. ఎందుకని అంటారా, ఒబామా అంటే నచ్చని దేశస్థుడంటూ ఎవరు లేరు. మన ఇండియన్ సిటిజన్స్ కూడా ఏ రిలీజియస్ ఫెలోస్ అయినా సరే ఒబామా గారిని చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి అబద్ధాలు చాలా అందంగా ఆడతాడు. ట్రంప్ గారు నిజాలు కఠినంగా మాట్లాడతాడు. కాబట్టి ట్రంప్ గారు నచ్చరు, ఒబామా గారు నచ్చుతారు. వచ్చే యాంటీ క్రైస్ట్ కూడా అందరి మనసుల్ని గెలుస్తాడు, అందరు యొక్క అట్రాక్షన్ని ఆయన పొందుకుంటాడు. నిజంగా ఇంకా ఎంతగా అభిమానిస్తారంటే యాంటీ క్రైస్ట్ని, వాడి మాటలకు ఆ విధంగా పడిపోతారు. వాస్తవానికి ఒబామా కూడా మహామాటగారు వ్యక్తి. కాబట్టి ఫ్యూ డేస్లో
ఫ్యూ డేస్లో ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతాయండి. జియో పాలిటిక్స్ కావచ్చు, అమెరికన్ పాలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే కొన్ని సందర్భాల్లో వచ్చి ఇలాంటి మనుషుల మధ్యన ఉన్నామా అనేటువంటి బాధ వేస్తూనే ఉంటుంది. ఒక ప్రక్కన చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే యాంటీ క్రైస్ట్ యొక్క రాకడ సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ఉన్నటువంటి తరంగా కూడా చూసేటువంటి తరంగా కూడా చాలా ధన్యులు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆనందం అనేటువంటిది కూడా వేస్తూ ఉంటుంది. కాబట్టి ట్రంప్ గారు చాలా మనసు నుంచి కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచన అయితే కలిగి ఉన్నాడు. అయితే ఈయన కొన్ని ఆధారాలన్నీ కూడా బయటపెట్టి అరెస్ట్ హిమ్ అనేటువంటిది కూడా పెట్టారు. అది చిన్న విషయం ఏం కాదు. ఒబామా గారిని టచ్ చేస్తే ఏమవుద్దో ట్రంప్ గారు కూడా తెలుసు, ఎక్కడి నుంచి అటాకులు జరుగుతాయనేది కూడా తెలుసు. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. అది మరి ఎలా డీల్ చేస్తారనేటువంటిది మనం ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా తెలిసిపోద్దండి. నాకైతే మాత్రం ఫ్యూ డేస్లోని వ్యక్తి మీద ఏదన్నా అరెస్ట్ వారెంట్ జారీ చేసి పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన అయితే చేద్దాం. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులకి మనం అందరం కూడా వచ్చేసామండి. వీఆర్ ఇన్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డేస్. ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా చేద్దాం, ఇంకా మారదాం, ఇంకా పొందుకుందాం అన్నట్టుగా ఒకవేళ ఇంకా మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే దేవుని యొక్క రాకడికి ఇంకనూ కూడా సిద్ధపాటు లేని జీవితాలుగా ఒకవేళ మీ జీవితాలు ఉంటే మాత్రం ఒక మాట అయితే చెప్తున్నాను, చాలా నష్టపోతారండి, చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు. నిజంగా గుండెలో బాదుకొని ఏడ్చినప్పటికీ కూడా ముయ్యబడినటువంటి ఆ ద్వారాలు మళ్ళీ తెరవబడవు. ఆ 7 భయంకరమైనటువంటి ఆ సంవత్సరాలు మీరు శ్రమ అనుభవించాలి. ఎత్తబడినటువంటి సంఘం తప్పకుండా ఆ దేవునితో విందులో పాల్గొంటుంది. కాబట్టి ఆ దుస్థితికి, ఆ పరిస్థితికి మీరు ఎవ్వరూ కూడా రాకూడదు అని ప్రేమించేటువంటి ఒక సేవకుడిగా మీ అందరి మేలు కూడా కోరి చెప్తా ఉన్నాను. ఒకవేళ తెలిసి తెలియని తప్పులు, పాపాలు ఏమన్నా జరిగిస్తుంటే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ అన్నిటికీ మించిన గొప్ప రక్షణను కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడా కాదా అనే ఆలోచనలోనే ఇంకా కొనసాగుతూ ఉంటాయి. మీరు చాలా త్వరగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. త్వరగా రక్షణ పొందండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ తెలిసి తెలియని లోటుపాట్లు, పాపాలు, బలహీనతలు ఏమన్నా ఇంకనూ మీ జీవితాల్లో ఒకవేళ వెంటాడుతున్న ఎడల వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని నిజమైనటువంటి మారు మనసుతో కూడినటువంటి జీవితంలో మీరు నడవడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీ మేలు కోరేటువంటి సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి అమెరికన్ పాలిటిక్స్ చాలా క్రూషియల్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏదన్నా వినొచ్చు, ఏదన్నా జరగవచ్చు. కాబట్టి మనందరం కూడా సిద్ధపడవలసిన అవసరం అయితే ఉంది. ఇంకొక విషయం కూడా ఉంది. అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది పిల్లలందరూ కూడా అక్కడ ఉత్సాహంతో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో యూఎఫ్ఓ ఫైల్స్ అని అడుగుతుంటే సూనర్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దోస్ ఫైల్స్ అని చెప్పి ట్రంప్ గారు కూడా చెప్పారు. అలాగే మన ఇండియాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు గడ్కరీ కూడా క్లియర్గా చెప్పేసింది ఏంటి తెలుసా, ఫ్యూచర్ డేస్లో డీజిల్ కార్స్ కానీ పెట్రోల్ కార్స్ కానీ ఇంకా లైఫ్ లేదు, ఇంకా అయిపోయినాయి. ముందు రోజుల్లో పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి పర్మిషన్ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా బిజినెస్ టాక్టిక్స్ కూడా ఉంటాయండి ఇందులో. ఏదైనా సరే ఫైనల్ డేస్ మనం అందరం కూడా వచ్చేసాం. ఎంత లేట్ అయినా సరే ఉన్న సమయంలో మీ అందరికీ ఏదో రకంగా జరుగుతున్న విషయాలను అందించాలనేటువంటి తాపత్రయంతో ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఇష్టపడ్డాను. కాబట్టి ఇది నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.